జై భీమ్ అని ఎందుకు అన్నాడు? మన భారతదేశంలో వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరో కొద్దిగా ఎస్సీ ఎస్టీలు ఎవరో ఒక భీమ్ అన్నది, జై భీమ్ అని ఒక సంస్థ పెట్టుకున్నారు. అవును. సో వాళ్ళు ఈ ముస్లింలకి సపోర్ట్ ఇస్తున్నారు. సో అది ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మన దేశంలో ఎప్పుడు ఈ రక్తంలో ప్రవహిస్తోంది వీళ్ళలో. ఎంత దరిద్రం ప్రవహిస్తోంది అంటే సో నౌ ద కాన్స్టిట్యూషన్, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది సుప్రీం కోర్ట్, హూ విల్ టేక్ యాక్షన్? ఐ డు నాట్. ఆయన మీద తీసుకోరు. ఇదే కనుక మన మీద నాని ఉంటే మటుకు వాడికి మీరు చేయొచ్చు. ఆ మాట అనకూడదు శాస్త్రి గారు. హరే అంతే కదా. ఉమ్. మీరు ఏం చెప్తున్నారు శాస్త్రి గారు? చైనా సరే నిలువరించండి, వేసేయండి చైనాని. ఉమ్. ఎవడన్నా సరే మా హద్దులు దాటితే వేసేస్తాం రా భయ్ మేము. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఉమ్. లేదండి మన దేశం మీద పడితే మన దేశానికి ఎంత నష్టం జరుగుతుంది, ఆర్థికంగా ఎంత నష్టం వస్తుంది, ప్రపంచం అంతా అగేన్స్ట్ మనకు. శ్రీరామ్ జయ రామ్ జయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల, శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. ఈయన పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, ఇవాళ ఏంటి విశేషాలు? సార్ నేను ఉమ్, ఇవాళ విషయాలు చెప్పే ముందు ఉమ్, ఒక చిన్న సామెతతో మొదలు పెడతా సార్. మొదలు పెట్టండి. రాజుగారు చేస్తే సరసంట, ఉమ్, మంది చేస్తేనేమో ఇంకోటి ఏదోట, అంతేగా. ముస్లింలు చేస్తేనేమో ఏది చేసినా ఇట్ కమ్స్ కరెక్ట్లీ అండర్ కాన్స్టిట్యూషన్. ఉమ్, కానీ ఆ హిందువుల మటుకు రాముడి గురించి కానీ మన దేవుడి గురించి మాట్లాడితే మటుకు ఆ, నువ్వు యువర్ క్రాసింగ్ సెక్యులరిజం ఫ్యాబ్రిక్ థ్రెడ్ క్రాస్ అవుతున్నావు అని. అసౌద్దీన్ ఓవైసీ ఇవాళ ఇవాళ న్యూస్ చూసారా మీరు? అది కాదండి, అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు అనే మాటేగా, కొత్త ఉంది అందులో. అట్టగా సార్, ఇవాళ న్యూస్ చూసారా మీరు? వింటున్నా, న్యూస్ వింటున్నా. ఇవాళ ఇండియాలో ఇవాళ ఈ ఎంపీలను అందరినీ మన ఇందులోకి తీసుకున్నారు, పార్లమెంట్లోకి తీసుకున్నారు కదా, వాళ్ళకి చేత చదివిస్తారు కదా. ఓత్ సో సెరమనీ. ఓత్ సెరమనీ లాగా ఓత్ ఉంటుంది కదా సెరమనీ వాళ్ళకి. అనేది నిన్న సగం ఇవాళ సగం జరిగింది. అయితే ఓవైసీది వాళ్ళ అయిందనమాట. యా, తెలంగాణ టీ అన్నది ఇప్పుడు వస్తుంది కదా. యా, విన్నాను నేను, అది కూడా విన్నా. చెప్పండి, మీ పాయింట్ చెప్పండి అయితే. అట్లా కాదు సార్. ఇప్పుడు ఉమ్, ఉమ్. అత అతనేమోనో ఆ, రాముడి గురించి, సారీ, తన అల్లా గురించి అన్ని మాట్లాడాడు. ఆహా, ఏమని ఓత్ తీసుకున్నా ఫస్ట్ అది చెప్పండి. అదే ఆన్ ద నేమ్ ఆఫ్ అల్లా ఐ స్వేర్ టు అబిడ్ బై ద కాన్స్టిట్యూషన్ అన్నీ అన్నాడు. అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడా? అన్నాడు. అన్నాడు. అన్ని తర్వాత ఏమన్నాడు? అన్న తర్వాత ఆ, జై భీము జై మీమ్ అన్నాడు. మరి మీమ్ అంటే ఏంటో నాకు తెలియదు. ఓకే. ఆ, తర్వాత ఏమోనో జై పాలస్తీన్ అన్నాడు. జై పాలస్తీన్, అవును అన్నాడు. పాలస్తీనా అని అంటున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటి సార్? మీకేమనిపిస్తుంది శాస్త్రి? నాకు మైండ్ బ్లాక్ అయింది. ఇట్లయితే ఎట్లా శాస్త్రి గారు? ఒక్క మాటగా మైండ్ బ్లాక్ అయితే ఇప్పుడు మైండ్ బ్లాక్ అవటం కాదు సార్. ఇప్పుడు ఉమ్, ఉమ్. మనము రాముడు గుడి కడుతుంటుంటేనేమోనో మీరు దాని దాని బదులు అదేంటి హాస్పిటల్ కట్టొచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కట్టొచ్చు అని అనేవాళ్ళు. అదొక్కటే అనలేదు పాపం, ఇంకోటి కూడా అన్నాడు. మీరు పాపం ఆయన మంచి మాటలు కూడా అంటే మీరు వింటలేదు, ఎంతసేపు ఇవే వింటున్నారు. ఆయన ఇంకోటి కూడా ఉన్నాడు, వక్ఫ్ బోర్డుకి ఇవ్వచ్చు కదా, ముస్లింలకు ఇవ్వచ్చు కదా, ఇవి కూడా అన్నాడు ఆయన. ఆ, మరి అంటే ముస్లింల దగ్గర ల్యాండ్ లేదు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకు లేదు? తీసుకున్న ల్యాండ్లు సరిపోలేదు వాళ్ళకి. సరిపోలేదు అది. అది ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అతను ఏమన్నా అనొచ్చు, ఎక్కడ ముస్లింకి ప్రాబ్లం వచ్చినా ఆయనే రిప్రజెంటేటివ్, ఎప్పుడు ముస్లింల గురించే మాట్లాడతాడు. ముస్లింకి అది చేశారా మీరు, ముస్లింస్కి ఇది చేశారా అని మాట్లాడతాడు కానీ హిందువులకి ఇది చేశారా, హిందువులకి అది చేశారని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఆ, ఆయన కాన్స్టిట్యూషన్లో మరి ఓన్లీ ముస్లిమ్స్ ఉన్నారో ఏందో, హిందువులు లేరా ఏంది? అది కూడా కాకుండా ఇప్పుడు ఉమ్, జై భీమ్ అని అన్నాడు. ఉమ్. ఆ, జై భీమ్ అని ఎందుకు అన్నాడు? మన భారతదేశంలో వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరో కొద్దిగా
ఎస్సీ ఎస్టీలు ఎవరో ఒక భీమ్ అన్నది, జై భీమ్ అని ఒక సంస్థ పెట్టుకున్నారు. అవును. సో వాళ్ళు ఈ ముస్లింలకి సపోర్ట్ ఇస్తున్నారు. సో అది ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మన దేశంలో ఎప్పుడు ఈ రక్తంలో ప్రవహిస్తోంది వీళ్ళలో. ఎంత దరిద్రం ప్రవహిస్తోందంటే హిందువుల్ని అపోజ్ చేయాలి, గుడ్, దానికి క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని మేము సంకనెక్కించుకుంటాం. ఇది ఈ జై భీమ్ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. సంకనెక్కించుకుంటాం కదా, వాళ్ళ సంక నాకుతాము అని. ఇక సరే, అది నేను ఆన్లైన్ కాబట్టి చెప్తున్నా. సో నిజంగా దెర్ఫోర్ సార్. దీస్ పీపుల్ ఆర్ సో, ఎప్పుడు ఇండియాలో అదే జరిగింది. మనం భారతదేశంలో ఇద్దరు రాజులు కొట్టుకున్నాను, బయట వాడు వచ్చానుకో వాడి సహాయం తీసుకొని వీడిని ఓడిద్దాము అని అనుకుంటారు కదా, ఆ తర్వాత వాడు వీడిని ముంచేస్తున్న విషయం ఇప్పటికీ లెసన్ రాలేదు వాడు. సార్ ఇండియాని ఈ సోకాల్డ్ ముస్లిమ్సే 1000 ఏళ్ళు ధ్వంసనారాయణం చేశారు, అయినా సరే, మనకి బుద్ధి రాలా. మనకేంటి, మన భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఇదొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు జై భీమ్ అన్న వాళ్ళ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందువుల మీద పడుతున్నారు, హిందువులు నాశనం, రిలీజియన్ అని చెప్పి నాశనం అన్నారు, బాగుంది. మరి ఇక్కడ ముస్లిమ్స్ కూడా రిలీజనే కదా, మరి దాన్నే మనవా? వాళ్ళు ఇట్లా ఇంతమందిని చంపారు, ఇంతమందిని చంపారు, ఇన్ని యూనో దాష్టికాలు చేశారు. ఇప్పుడు మొన్న కాశ్మీర్లో ఆ, ఈ ఈ- ఈ- ఈ బస్ యాత్రకి వెళ్ళి వస్తున్న వాళ్ళ మీద పడి 40 చేయొచ్చు సార్, అది మందిని. మీరు ఆ? భలేవాళ్ళు సార్, అదే భలేవాళ్ళు. నేను అది అది చేసినందుకు ఒక్కడు ఒక మాట అన్నాడు. అలాని ఎక్కడ ఎవరి మీద, అసలు హిందువులే ఇండియన్స్ కాదా వాళ్ళు? వాళ్ళు ఇండియన్స్ కాదా వాళ్ళు? వాళ్ళలో జై భీమ్ ఉన్న వాళ్ళు లేరా? అంటే నువ్వు ఒక సంస్థ పెట్టుకొని నీ సంస్థ పోయి అది మీరు అన్నట్టుగా ఇందాక ఆ ముస్లింది క్రిస్టియన్స్ది ఏదో చేస్తారని అన్నప్పుడు వాళ్ళతో ఉంటారు తప్పితే ఇక్కడ హిందువులు మనుషులే కదా వాళ్ళతో. అంటే వాళ్ళు మమ్మల్ని మనుషులుగా చూడలేదు, వీళ్ళు ఏమైనా చూసి వచ్చారా? వీళ్ళు ముస్లిమ్స్ ఏమైనా చూసి తెచ్చారా? అప్పుడు హిందువుల మీద ఎన్ని దాష్టికాలు చేశారు, జిజియా పన్ను అని చెప్పి ఒకటి వేశారు ఎప్పుడు వాళ్ళు పాలించినప్పుడు. ఎన్ని అవును. దాష్టికాలు చేశారు హిందువుల మీద. ఔరంగజేబు ఎన్ని చేశాడు, అతని తర్వాత తర్వాత బక్తియార్ ఎన్ని చేశాడు, ఇట్లాంటి ముస్లిమ్స్ అందరూ ఎన్ని దాష్టికాలు చేశారు ఈయనకు తెలియదా జై భీమ్ సంస్థ సార్ వాళ్ళకి? సార్ టిప్పు సుల్తాన్ ఎంతమందిని చంపాడు సార్ అది కర్ణాటకలో? కాబట్టి ఇవన్నీ కూడా మనం తలుచుకుంటే ఈ బాధాకరంగా ఉంటుంది. అయినా సరే మేము పోయి ఆ ముస్లిమ్స్తో క్రిస్టియన్స్తో కలుస్తాం తప్పితే వాళ్ళు మతస్థులేరా బాబు, వాళ్ళ మతాన్ని నువ్వు ఎట్లా ప్రోత్సహిస్తున్నావు? నువ్వు ఎలా నువ్వు వాళ్ళ అంట కాగుతున్నావు వాళ్ళతో? సరే, ఈ జై భీమ్ వదిలిపెడదాం. ఫస్ట్ మీరు చెప్పండి, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీతో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మనకి? సార్ అసదుద్దీన్ ఓవైసీ ఉమ్, మనము ఒక ఆ, జై శ్రీరామ్ అంటేనేమో అది మన సెక్యులరిజం లో ప్రకారం మాట్లాడకూడదు నువ్వు అట్లా అని అంటాడు. ఉమ్, నువ్వు పార్లమెంట్ మన హార్ట్ ఆఫ్ ద కంట్రీ అది. ఉమ్. ఓకే, ఇప్పుడు వాళ్ళు మరి హార్ట్ ఆఫ్ ద కంట్రీలో ఆయన మరి అల్లాకే నామ్ పే అన్నాడు కదా. అదే అంటున్నా, ఆయన అనొచ్చు, అదే అంటున్నా, అల్లాకే అల్లా నాంపే. అన్నది ఒక ముస్లింలకే గాడ్, మరి ఇంకెవరికి కాదు కదా. అదే అదే అంటాము. సరే, ఇప్పుడు కొంతలో కొంత మ- ఉమ్. అది కొంచెం క్షమించడానికి యోగ్యంగా ఉన్నా కూడాను అప్పుడు యాజ్ శ్రీరామ్ అనడానికి తప్పే ఉంది. శ్రీరామ్ అనకూడదు సార్, మీరు భలేవాళ్ళు. గమ్మత్, నువ్వు అల్లా అనుకున్నప్పుడు వీళ్ళు శ్రీరామ్ అనుకుంటారు, అనకూ ఇంకేమంటారు? ఆ, ఆ, ఇదైపోయి ఉమ్. ఇదైపోయిన తర్వాత ఇప్పుడు జై పాలస్తీన్ అంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి సార్ అసలు? అంటే నేను జై ఇజ్రాయెల్ అనొచ్చా? ఇప్పుడు జై పాలస్తీనా అంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జై భీమ్ అన్నాడు, జై భీమ్ అంటే మా వెనకబడిన తరగతులు అందరి తరపున నేను జై అన్నాడు, బాగుంది. తర్వాత ఇంకోటి ఏదో జై అన్నారు, ఇంకోటి ఏంటి, జై మీమ్. మేము మీమ్ అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి నాకు ఊరుకోవాలి. తెలిసి ముస్లిం ఇతియాదతుల్ ముస్లిమీన్ ఏదో ఉంటుంది. ఏదో ఒకటి సరే, జై మీమ్ అన్నాడు, అది ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జై పాలస్తీనా అన్నాడు. ఆ, ఇప్పుడు ఈయనకి పాలస్తీనా వాళ్ళు ఏమి చేశారని చెప్పి ఈయన లేకపోతే పాలస్తీనా మీద ఈయనకు ప్రేమ ఏంటి? ఇప్పుడు విశేషం ఏంటంటే జై పాలస్తీనా అన్నాడు అంటే పాలస్తీనియన్స్ ఏం చేసి చచ్చారు ఇక్కడ? ఇజ్రాయెల్లో చొరబడి వాళ్ళు అమ్మాయిల్ని ఎత్తుకుపోయి, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఎత్తుకుపోయి నరికి చంపి తల నరికి ఫుట్బాల్ ఆడుకొని ఇష్టం వచ్చిన దాష్టికాలన్నీ చేశారు వాళ్ళు. మరి దానికి ఈయన సపోర్ట్ ఇస్తున్నాడు దానికి? సార్ ఈ వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఆఫ్టర్ ద ఎఫెక్ట్ గురించే మాట్లాడతారు తప్ప వాట్ కాజ్ ఎఫెక్ట్ అనేది మాట్లాడరు. మీరు గోద్రాయ్ ఇప్పుడు పాలస్తీనా నుంచే కదా వాళ్ళు వచ్చింది.
ఇప్పుడు మనకి ఆ రోజు కాశ్మీర్లో ఆ ప్లేస్లో హిందూ పిలిగ్రిమ్స్ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారని చెప్తున్నాం కదా మనం. పాకిస్తాన్ ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాకిస్తాన్ నుంచి వచ్చారు. ఎస్. ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్స్, ఎందుకంటే మన బార్డర్ అదే కాబట్టి. సో లేకపోతే నువ్వు పాకిస్తాన్ నువ్వు ఎవరినో అలో చేసి మా దేశంలోకి ఎట్లా పంపించావు? దట్స్ పాయింట్. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని తీసుకున్నప్పుడు డూ యూ నువ్వు అప్పుడు ఆ రోజున ఎంఐఎం వాళ్ళు దాన్ని ఖండించారా? హిందువుల మీద దాడి జరిగిందని ఖండించారా? చెప్పండి శాస్త్రి గారు. మేము ఖండించాం సార్. నువ్వు ఖండించనప్పుడు నీకు హక్కు ఎక్కడిది? ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళే కదా. పైగా వీళ్ళేమంటారు, ఖండించకపోగా ఏమంటారంటే మీరు ఆర్టికల్ 370 ఎత్తేసినందుకు ఇట్లా జరుగుతున్నాయి ఇంకా అని చెప్పి మళ్ళీ రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడు. అన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే వచ్చేదే కాదు అన్నాడు. వచ్చేదే కాదేంటి? అంతకుముందు ఎన్ని సిచ్యువేషన్స్ నీ 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 కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎన్ని సిచ్యువేషన్స్ జరిగింది తెలియదా? కాబట్టి వీళ్ళు మటుకు ఎవరిని హిందువుని చంపినా ఒక మాట అనరు. ఓకే, ఎవరిని ఇప్పుడు అమాయకమైన హిందువుల్ని వాళ్ళు చంపారు. అప్పుడు వీళ్ళు కనీసం నోరెత్తి వాళ్ళు అలా చేయకూడదు, తప్పు చేశారు, వాళ్ళు ఎవరైనా చేశారు, వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పి ఒక మాట అనాలి కదా. అనకుండా వీళ్ళు ఒక మాట అనకుండా వాళ్ళు వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడుతున్న యోధులు అంటే ఏమైనా అర్థం ఉందా? అదే అందుకనే అన్నది సార్, నువ్వు చేస్తే సంసారం. ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు జై పాలస్తీనా గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు జై భీమ్ అన్నాడు, ఓకేనండి, పోన్లే మీరు ఎవరో మీకు సపోర్ట్ ఇస్తుంది. జై కాంగ్రెస్ అన్నా ఓకే, పర్వాలేదు. జై జేడీయూ అన్నా నో ప్రాబ్లం. ఓకే, డౌన్ బీజేపీ అన్న నో ప్రాబ్లం. కానీ జై పాలస్తీనా అంటాం కరెక్టా తప్ప? ఇది సమస్య ఇప్పుడు నాకు. చాలా చాలా పెద్ద తప్పు సార్. ఎందుకు తప్పు అవుతుంది శాస్త్రి గారు? సార్ నంబర్ 1 ఏంటంటే నువ్వు ఒక కంట్రీలో ఉంటూ ఇంకో కంట్రీని జై అంటానికి లేదు సార్. ఎందుకు లేదు? మా ఇష్టం. మేము ఇప్పుడు ఎప్పుడో మన పాత అంటే నేను ఇక్కడ ఉండి జై పాకిస్తాన్ అనొచ్చా సార్? మీరు భలే అంటున్నారే. ఇప్పుడు నేను అనేది పాలస్తీనాని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాం మనం. వి వాంటెడ్ ఇండియన్ గవర్నమెంట్ అప్పటి నుంచి రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచే, అంతకుముందు నుంచే ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచే వి సపోర్ట్ పాలస్తీనా, వి వాంట్ దట్ దే షుడ్ బి స్టేట్ ఫర్ పాలస్తీనా అని చెప్తూ వచ్చారు వాళ్ళు. ఓకే వచ్చారు కాబట్టి నేను ఇప్పుడు పాలస్తీనాకి ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను జై పాలస్తీనా అన్నాను అంటాడు. మీరేమంటారు? నీకు పాలస్తీనా ఇబ్బంది వచ్చి అంటే నువ్వు కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యి, ఇక్కడ ఉండి చెప్పడం కాదు. ఇక్కడ మన ఇండియాలో ఉన్న కొంతమంది క్రిస్టియన్స్ కనుక మేఘాలయలో మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ మేము ఇక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి పోతాం అన్నట్టుంది ఇది. అదే ఇప్పుడు కాదు, ఈయన మరి ఎంఐఎం అధినేత ఎప్పుడు జై ఉక్రెయిన్ అనలేదుగా. జై ఉక్రెయిన్ అనలేదు. అవును. తర్వాత జై సిరియా అనలేదు. అవును. అవునా కదా? జై లెబనాన్ అనలేదు, జై ఇరాన్ అనలేదు, జై పాలస్తీనా ఎందుకు? అంటే అక్కడ ముస్లిమ్స్ చచ్చిపోతున్నారు కాబట్టి. జై ఇరాక్ అనలేదు. మరి ఇరాక్ లో కూడా అప్పుడు అమెరికా దాడి చేసినప్పుడు చచ్చిపోయారు కదా. అంటే ఇరాక్ అంటే ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు కాబట్టి. కాదు, ఇరాక్ లో ఎక్కడ అమెరికన్స్ వచ్చి కొట్టారు కదా సద్దాం హుసేన్ ని. సద్దాం హుసేన్ కదా. అవునవును. మరి నువ్వు అదెందుకు అనలేదు? సరే, ఇవన్నీ అనలేదండి. ఇప్పుడు మొన్న సౌదీ అరేబియాలో 1000 మంది పైన ముస్లిమ్స్ చనిపోయారు ఎండ దెబ్బకి. అది న్యాచురల్, మాకు సంబంధం లేదు అది. చచ్చిపోయారా లేదా? అవును. అప్పుడు ఎవరికి జై కొడతావు? అల్లాహకు జై కొడతావా? మరి వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి జై అల్లా అన్నావా నువ్వు? ఎలా అసలు ఏమంటున్నావు నువ్వు? దేనికి జై కొడుతున్నావు? ఇప్పుడు పాలస్తీనా గురించి యూ వాంట్ టు ఫైట్, దెన్ అసెంబ్లీలో ఒక మోషన్ పాస్ చేయి. ఓకే, మొత్తం కాంగ్రెస్ వాళ్ళని అక్కడ వాళ్ళందరినీ జత చేసుకొని, బాబు మనము లెట్స్ ఫైట్ ఫర్ పాలస్తీనా, లెట్స్ లిబరేట్ దట్ వన్, లెట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పార్లమెంట్ పాస్ ఏ మోషన్ దట్ వీఆర్ సపోర్టింగ్ ది పాలస్తీనియన్స్ అని చేయమను. అట్లా పోట్లాడు నువ్వు.
నువ్వు నువ్వు ఓత్ తీసుకున్నప్పుడు ఓత్ అన్నది ఏమిటండి? ఓత్ ఈజ్ వాట్? సీక్రెసీ. ఎలిజియన్సీ టు దిస్ కంట్రీ, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకే, టు ఇండియా. అవునా కదా? సో అవును, వెన్ యూఆర్ హ్యావింగ్ ఎలిజియన్సీ టు ఇండియా, యూ హ్యావ్ టు సే జై భారత్ అన్నారు. అవును. అనలేదు. జై ఇండియా అని కూడా అనలేదు. ఐ అబైడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అన్నాడా? అవును, మరి ఇది అగేన్స్ట్ కాన్స్టిట్యూషనా కాదా మీరు చెప్పండి. ఖచ్చితంగా. ఎలా చెప్తారు? ఏదైనా ఆర్టికల్ చూపిస్తారా మీరు? లేదు సార్, నా దగ్గర లేదు, ఆర్టికల్ అయితే సరే, లేదు. అయితే మీరు ఒక పని చేయండి, పాజ్ పెట్టండి. కింద. సో శాస్త్రి గారు, ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేయండి. శాస్త్రి గారు నాకు షేర్ చేసి చూపించండి గూగుల్ని. యా. యా, ఇందులో ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అప్పుడే కదా, అప్పుడే కదా ఉండండి. కాన్స్టిట్యూషన్ ఒకటండి మొత్తం. కాన్స్టిట్యూషన్ చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆర్టికల్ 102. దాన్ని పెద్దగా చేయండి. ఏది పెద్దగా చేసేది? ఆర్టికల్ 102 కాన్స్టిట్యూషన్ ఇక్కడ కింద కనిపిస్తుంది, ఇండియన్ కానూన్. అది కూడా scroll down a little bit down. Article 102 in Constitution of India. Disqualifications for membership. A person shall be disqualified for being chosen as and for being a member of either House of Parliament. So Parliament member avadani disqualifications ఏంటంటే, number 1, if he holds any office of profit under the government of India or the government of any state other than an office declared by Parliament by law not to disqualify its holder. ఇది A. B చూడండి. If he is of unsound mind and stands so declared by a competent court, అది B. C. If he is an undischarged insolvent, ఇది C. D చూడండి. If he is not a citizen of India or has a voluntarily acquired the citizenship of a foreign state or he is under any acknowledgement of allegiancy or adherency to a foreign state. D అన్నమాట. అర్థమైందా? ఇది మరి తెలియకుండా ఉంటుంది అంటారా మరి? మీరు చదవండి డి మళ్ళీ ఒక్కసారి. ఇఫ్ హీఈస్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, హీఈస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా. అవును. ఆర్ అంటే ఫస్ట్ పోంగా అది అక్కర్లేకపోతే, అది ఉంటే కనుక సిటిజన్ అయ్యి ఉంటే, ఆర్ హ్యాస్ వాలంటీర్లీ ఎక్వైర్డ్ ద సిటిజన్స్ ఆఫ్ ఎ ఫారిన్ స్టేట్ అన్నాడు. అది కూడా వదిలేసేస్తే, ఆర్ ఈజ్ అండర్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఎలిజియన్సీ ఆర్ అడ్హరెన్స్ టు ఎ ఫారిన్ స్టేట్. వాడి దీంట్లోకే వస్తాడు సార్. దీనిలోకే వస్తాడు మరి, ఇంకా తీసేయండి. Jai Bhim is not a foreign state. అవును, Jai Meme is not a foreign state. అవును. But Jai Palestina is a foreign state. ఎగ్జాక్ట్లీ. So now the Constitution, the President of India and the Supreme Court, who will take action? I do not. ఆయన మీద తీసుకోరు. ఇదే కనుక మన మీద నాని ఉంటే మటుకు వాడికి మీరు చేయొచ్చు. ఆ మాట అనకూడదు శాస్త్రి గారు. వాళ్ళు అట్లాగే చేస్తున్నారు కదా సార్, నాకు ఈ మండిపోతుంది. గమ్మత్ ఏంటంటే తీసుకునే దమ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. See, Palestina, you want to support, good. You want to support some other country, good. But where you have to support, not during oath ceremony of your own membership. You are showing allegiance towards India, not towards Palestina. అవును, So you have to say Jai Bharat and finish up and come out. అవును. Okay. So this is a must. ఇప్పుడు జై శ్రీరామ్ అని ఎవరన్నా అన్నారు అనుకుందాం.
శ్రీరామ్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది కంట్రీ. మీరు కాన్స్టిట్యూషన్ ఫస్ట్ తయారు చేసినప్పుడు శ్రీరాముడు బొమ్మే పెట్టారు కదా. బొమ్మ పెట్టారు, అవును. కాబట్టి దట్ ఈస్ అండర్స్టూడ్ దట్ రామ్ ఈజ్ ఇండియా. అవును, సో ఎలిజియన్సీ టు శ్రీరామ్ ఈజ్ ఎలిజియన్సీ టు ఇండియా. అవును. కాబట్టి ఈయన తప్పు చేశాడా లేదా అన్నది ఇప్పుడు భారతదేశంలోని పెద్దలు కూర్చొని నిశ్చయించాలి. ఈజ్ ఎ డిస్క్వాలిఫైడ్ మెంబర్ ఆఫ్ దిస్ పార్లమెంట్. ఇట్స్ ఎ షేమ్. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ సింపతి టువర్డ్స్ పాలస్తీన్, innocent Palestinians. That's good. We all have. Everybody in the world has sympathy. Even Israelis have sympathy for innocent Palestine. But That's as why, a state, no, they it's have. different. That's why before going to war, they have thrown pamphlets towards the Palestinian members of the state, Palestinian innocent citizens ki వాళ్ళు ఆ pamphlets వదిలి, బాబు మీరు ఈ ప్రాంతం వెళ్ళిపోండి, ఇక్కడ మేము ముష్కర్లను ఏరేస్తున్నాము, అనవసరంగా మీరు దాని బారిన పడతారు, అప్పుడు మీకు అనవసరంగా మీకు చనిపోయే సూచనలు ఉంటాయని చెప్పి పంపించేశారు. అవును, పంపించిన తర్వాతే వార్ చేశారు. సో అవును. ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది సింపథైజర్స్ ఈ హమాస్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఎవరేం చేస్తారు? అవును, సో ఇప్పుడు ఏంటంటే, నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్క మాట అన్న పాలస్తీనియన్స్ లో హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు హమాస్ది తప్పు అని ఒక్క మాట నువ్వు ఏనాడు అనలేదు. అది దూర్కి బాత్. ఇక్కడ కశ్మీర్లో జరిగినప్పుడు నువ్వు ఒక్క మాట అనలేదు. ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా వెస్ట్ బెంగాల్లో జరిగిందో అనలేదు. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ జరిగిందో ఎక్కడా ఒక మాట అనలేదు. గోద్రా ఇన్సిడెంట్, గోద్రా అది సరే 20 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ మాట్లాడేది నేను. అంటే ఇవాళ మోడీ అంటే ఫస్ట్ తీసుకొచ్చేది గోద్రా ఇన్సిడెంటే కదా వీళ్ళు. నేనేమంటున్నా అంటే అన్ని మాట్లాడదాం, కానీ ఇప్పుడు ఫ్రెష్ గా రిఫ్రెషింగ్ నువ్వు చేస్తున్న మాటల్లో నువ్వు ఎగ్జాక్ట్లీ. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మనిషివేనా? నువ్వు గొడ్డువా? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఓవైసీ పోయి లండన్లో చదువుకున్నాడు. ఎందుకయ్యా ఇరాన్లో పోయి ఎందుకు చదువుకోలేదు? నువ్వు సిగ్గులేని వాడివి. నువ్వు పోయి ఇరాన్లో చదువుకోవాల్సింది. నీకు అంతగా పాలస్తీనాలో చదువుకోవాల్సింది. నీ చదువు అక్కడ దగ్గర పెట్టాల్సింది. మరి లండన్కి పోయి చదువుకొచ్చి మరి ఇక్కడ నకరాలు చేయటం ఎందుకు? యూ హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీ. నేను వరల్డ్లో అందరినీ నేను ఈక్వల్గా చూస్తాను, చూడు. మరి లేదు నాకు ముస్లిమ్స్ ఏం ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు సంకనాకండి చావండి అంటే ఏంటన్నట్టు? అది ఎలా సెక్యూరిజం అవుతుంది? ఎట్లా నువ్వు ఇండియాకి నువ్వు అబైడ్ అయ్యి ఉంటావు? ముస్లిమ్స్ కి జై కొడితే సెక్యులరిజం సార్. అవునండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, చాలా డబ్బు పాలస్తీనియన్స్ నుంచి తీసుకున్నాడండి. చాలా డబ్బు హమాస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు వాళ్ళకి జై కొట్టకపోతే, ఎందుకంటే వాడు ఏమన్నాడు, ఈ ఎలక్షన్లో కొలుస్తాం, బీజేపీని మేము చంపేస్తున్నాం, మేము అందరు ముస్లిం ఓటర్స్ అందరినీ కాంగ్రెస్ ఓటేయమని చెప్పాను, నేను వాళ్ళకి చెప్పాను, అది చేశాను ఇది చేశాను అని చెప్పి డబ్బు కొట్టుకొని డబ్బులు దండుకున్నాడు. ఆ డబ్బుల్ని ఆయన తిన్నాడు. పంచాడా చావలేదంటే ఎవరికి పంచక్కర్లేదు, వాడు ఆటోమేటిక్గా ఓటేసేస్తాడు. ఆ డబ్బులు తీసుకున్నాడు ఆ మనిషి. డబ్బులు తీసుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు దాంతో ఇప్పుడు గెలవలేదు, బీజేపీ మళ్ళీ వచ్చింది, దాంతో వీడు నెత్తి మీద కూర్చున్నారు. సో అందుకని పార్లమెంట్లో ఈ మాట అనేసేసి, అమ్మయ్య నేను అనేసిన, వీళ్ళు ఏం పీకర్ నన్ను. మీరేం చేస్తారు శాస్త్రి గారు? మీరందరూ పిరికోడు శాస్త్రి గారు. పిరికితనం వద్దు శాస్త్రి గారు. చస్తే తెచ్చారు, ఒక్కసారి పోతారు అందరూ. ఎగ్జాక్ట్లీ. లెట్స్ వర్కౌట్ అంతే. ఇంకా ఇప్పుడు ఎంతసేపు వాడిని మీరు ఫోన్లే అని ఎంతకాలం? అసలు ఈ పాటికి పాకిస్తాన్ మీద వారికి వెళ్ళిపోయి ధనాధనం కొట్టి అవతల పారేయాల్సింది, ఆటం బాంబు వేసేయాల్సింది. పోతే పోయింది, వాడేస్తే వాడేయని, వీడేస్తే వీడేసేయని, ఓ దెబ్బ అయిపోద్ది. మీకు చేత కావట్లేదు శాస్త్రి గారు. చేత కాని వాళ్ళకి ఎందుకు సార్ మీకు అందరికీ? కరెక్ట్. మీకు చేతనవ్వాలి, దమ్ముంటే వేయండి బాంబు. మీకు చేత కాదు, ఎంతసేపు పాకిస్తాన్ వాడు వచ్చి ఇట్లా వాడు గిచ్చిండు గిల్లిండు వీడు అన్నాడు, ఏంది లొల్లి? లాగ్గొట్టు ఒకటి. ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఇండియాలో ఉన్న సోకాల్డ్ హిందువులు కానీ, లేకపోతే మా సెక్యులర్ హిందువులు, సోకాల్డ్ సెక్యులర్ హిందువులు
వీళ్ళేమంటారంటే ఇప్పుడు మనం ఇంత మాట్లాడినా ఇదంతా తీసి పక్కన పెట్టి వాళ్ళు ఎలాగంటే వీళ్ళు వారికి ప్రోత్సహిస్తున్నారు అని అంటారు తప్ప ఎస్, అసలు 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 జరిగింది అసలు వారికే జరుగుతున్నది ప్రోత్సహిస్తాను, నేనైతే వారికి ప్రోత్సహిస్తున్నాను శాస్త్రి గారు. అసలు జరిగింది జరగదు. నేను వారికి ప్రోత్సహిస్తాను శాస్త్రి గారు. ఉమ్, ప్రోత్సహించడం కాదు, వారు చేయండి అని చెప్తున్నాను. ఉమ్, చేత కాబట్టి ఎందుకు మీకు వారు, ఎందుకు ఆర్మీ ఎందుకు మీకు? షోపుటప్ప అది. ఆర్మీలో నువ్వు మనుషులు ఎందుకు తీసుకున్నావు? ఎక్విప్మెంట్ ఎందుకు ఉన్నాయి నీకు? ఇంత డెవలప్ డిఆర్డిఓ అని చెప్పి అవి ఇవి డెవలప్మెంట్స్ ఎందుకు చేసినావు? పెద్ద పెద్ద ప్లేన్లు ఫ్రాన్స్ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి కొనడం ఎందుకు నువ్వు? ఏం పీకుదామని? అంటే ఎవరైనా వస్తే వారికి మేము వెళ్తాం. ఎవరైనా వచ్చారు కదండి, వచ్చి మన వాళ్ళని చంపారు కదా, వచ్చారండి. ఇంకా మళ్ళీ ఉమ్, ఇంకా వస్తే వస్తే అంటారు ఏంటండి? అంటే ఎంతమంది చస్తే నువ్వు వారికి వెళ్తావు? ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? మోడీకి దమ్ము లేదు, ఏం లేదు. మీరు మోడీ మోడీ అని భజన చేస్తున్నారు కానీ మోడీకి దమ్ము లేదు, ఇందిరాగాంధీకే దమ్ము ఉంది. ఉమ్, ఇందిరాగాంధీ వాజ్ అ రైట్ పర్సన్. చక్క చక్క డివైడ్ చేసి పారేసింది పాకిస్తాన్, ఈస్ట్ అండ్ వెస్ట్. పొడుగు దావని మీ ఇద్దరు అన్నారు అంతే, ఫినిష్. ఉమ్, అరే అమెరికా దడదడలాడిపోయింది సార్. ఉమ్, పీపుల్, అమెరికా షుక్ అవుట్. హౌ అసలు ఆ తెలివితేటలు మావి కదా, ఆమెట చేసింది. అవును. ఆ ఆ దమ్ము లేదండి వీళ్ళకి. వాజ్పేయికి లేదు, మోడీకి లేదు, అద్వానీకి లేదు, ఎవడికి లేదు. అంత సెట్టు కబుర్లు చెప్పి రామ మందిరం అని చెప్పి మిమ్మల్ని అందరినీ బోగస్ చేసి మసిబూసి మారడికాయ చేస్తున్నారు. ఎక్కడ దమ్ము ఉంది సార్? దమ్ము అంటే ఎట్లుండాలి? వాడు ఒక్క దెబ్బ కొడితే వీడు 10 దెబ్బలు కొట్టాలి మళ్ళీ, మీరు మళ్ళీ మళ్ళీ రాకూడదు. మీరు మళ్ళీ రాముల వారి థిరీలోకి వెళ్తున్నారు. మరి ఏంటది? ఎంతసేపు రామ భజన చేస్తా అంటావు నువ్వు? యుద్ధం ఎప్పుడు చేస్తావు శాస్త్రి గారు? యుద్ధం చెయ్యాలి శాస్త్రి గారు మీరు. అవును. కొట్టిపారేయండి, దాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోండి లోపలికి. కొట్టుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ రమ్మని చెప్పి నువ్వు ఏలుకోరా అని చెప్తే అయిపోయా. అంతే కదా. ఉమ్, మీరు ఏం చెప్తున్నారు శాస్త్రి గారు? చైనా సరే నిలువరించండి, వేసేయండి చైనాని. ఉమ్, ఎవడన్నా సరే మా హద్దులు దాటితే వేసేస్తాం రా భయ్ మేము. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఉమ్, లేదండి మన దేశం మీద పడితే మన దేశానికి ఎంత నష్టం జరుగుతుంది, ఆర్థికంగా ఎంత నష్టం వస్తుంది, ప్రపంచం అంతా అగేన్స్ట్ మనకు అవుతుందంటే అవ్వనివ్వండి. అమెరికా వాడు వెళ్ళి అక్కడ వియత్నాంలో వార్ చేయొచ్చు, ఇరాక్లో వార్ చేయొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో వార్ చేయొచ్చు, ఆఫ్రికాలో ఖండంలో వెళ్ళిపోవచ్చు, ఫ్రాన్స్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అందరూ ప్రపంచం అంతా నించోవచ్చు. ఇండియన్స్ మాత్రం వాళ్ళ నేబర్హుడ్ని రక్షించుకోలేరా? శాంతి కపో చేయకూడదా? శాంతి కపోతాలు కదా సార్ మనం. ఏం శాంతి కపోతాలు? ఎవడు శాంతి కపోతాం అక్కడ? ఇండియాలో మర్డర్లు చేసుకుంటున్నారు పొలిటీషియన్స్ ఒకళ్ళనొకడు. ఉమ్, లిక్కర్ ఇచ్చి చంపేస్తున్నారు జనాల్ని. అవును. మరి వీళ్ళు శాంతి కపోతాలా? ఇలా మొహం మండ, ఇలా ఓడలేదు, ఏం లేదు, పాడలేదు. మీరొకళ్ళు, మీలాంటి వాళ్ళు ఉండబట్టి దేశం అరాచకంలో ఉంది శాస్త్రి గారు. నిజం చెప్తున్నా. మోడీని సపోర్ట్ చేయడం, ఎవరినో సపోర్ట్ ఏంది? మోడీని వచ్చిన రోజున నువ్వు అక్కడ నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు, అక్కడ లేపారేస్తారు 10 మందిని. ఏం పీకుతున్నావు నువ్వు ఇంతకాలం? అనంగానే ఆర్డర్ ఇవ్వడం, లేపేసుకొని వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు ఆ ఉరి ఇన్సిడెంట్ అప్పుడు కానీ 2-3 సార్లు చేశాడు కదా సార్, వెళ్ళాడు కదా సార్. ఏం వెళ్ళండి సార్, దాన్ని వారనరు పాడనరు. వారు కాదు. వాడికి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇచ్చినావు. వాడు పిర్ర మీదకి ఇస్తే నువ్వు నడుము మీదకి ఇచ్చినావు, ఏదో చేసినావు. అదేంది సార్? ఉమ్, ఎట్లుండాలి? కొడితే మన ఆర్మీ ఎందుకు ఉందండి? ఆర్మీ పాపం వాళ్ళు ఉవ్విలు ఉడుతున్నారు. వాళ్ళు మేము ప్రాణాలను అర్పించేస్తాం, వెళ్ళిపోతాం ఆ యుద్ధానికి అంటున్నప్పుడు ఆసరా తీసుకోవాలి, వెళ్ళాలి. శాస్త్రి గారు గప్పాలు కొట్టకండి శాస్త్రి గారు. ఇప్పుడున్నాడు అసదుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేసిన తర్వాత చూసుకోవచ్చు. గొడవ అవుతుంది ఇండియాలో. ముస్లింస్ హిందూస్ అందరూ కాటుకొని సావండి, ఒక దెబ్బకి అయిపోతుంది పని. తేల్చుకోండి ఉమ్. ఏది కావాలి, ఇండియా కావాలి, ఏం కావాలి. అట్లా కాదు సార్, మనుషులు చంపుకుంటుంటే మీకు మరి ఆఖరికి మిగిలేదు నేలే కదా సార్. మనుషులంతా ఎప్పుడు నేల మిగిలింది? వరల్డ్ వార్ 1 జరిగింది, వరల్డ్ వార్ 2 జరిగింది. నేల మిగిలి ఉంటే మనం ఇక్కడ ఉండేటోళ్ళమా మనం? ఉమ్, ఎప్పుడు యుద్ధాలు అవుతూనే ఉంటాయి శాస్త్రి గారు. ధర్మం కోసం యుద్ధం చేపట్టవలసిందే, వేదం చెప్తుంది.
ధర్మం కోసం యుద్ధం చేపట్టవలసిందే. ఈరోజు పాలస్తీనా చేయన్నాడు, రేపు పొద్దున ఇంకా ముదిరిపోతాడు. అవును. నా తొండ ముదిరి ఊసరవిల్లు అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? ఇలాంటి వెంటనే ఎవడు హిందువులు అంత దమ్మున వాడు లేడా? ఒక్కటి చెప్తాను శాస్త్రి గారు, ఇప్పుడు నేను ఇది చెప్తున్న జాగ్రత్తగా వినండి. అదే పార్లమెంట్లో, అది పాకిస్తాన్ పార్లమెంట్ అయి ఉండి దానిలో ఒక హిందూ ఇట్లాంటి వాడు ఎంఐఎం లాంటి వాడు ఉన్నాడు అనుకుందాం ఎంపీగా, ఓట్ తీసుకునేటప్పుడు జై భారత్ అని ఉంటే వాడిని అక్కడికక్కడ చితగొట్టి చింపి చాట చేసేటోడు. అవును. అవును. వీళ్ళకేమైనా దమ్ము లేని ముసలి వాళ్ళు అంతా అక్కడికి వచ్చి పార్లమెంట్లో వెళ్తున్నారట. యూత్ని తీసుకోమనండి, వేపేస్తారు. మన యూత్ కూడా పెద్ద గొప్పగా ఉంది. మన యూత్ అబ్బో, మన దగ్గర ఏంటి వాడు రేవన్న అన్నదమ్ములు ఇద్దరు పెద్ద పెద్ద సెక్స్ స్కాండల్స్లో ఇరుక్కున్నారు. ఏమి సార్ ఇది యూత్? అది బొజ్జలు పెంచిన యూత్. అవును. ఏం మాట్లాడుతూ అసలు? ఐఎమ్ డిస్గస్టెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ యూత్. డిస్గస్టెడ్ శాస్త్రి గారు. మీరు ఊరికే మోడీని సపోర్ట్ చేసుకుంటూ పోకండి శాస్త్రి గారు. ఆయన ఏం పీక్తలేడు. ఆయన కూర్చొని ఎంతసేపు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు తయారాడు, హమ్ హమ్ అంటున్నాడు. ఎప్పుడైతే మనిషి అలా అన్నాడో గోవిందా గోవింద. ఇప్పుడు ఏంటంటే మోడీ ఇప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోవడానికి స్ట్రెంత్ లేదు. యాక్షన్ తీసుకుని భయపడతాడు. అంత భయం ఉన్నవాడు పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పాలండి? అనవసరం శాస్త్రి గారు. ఇప్పుడు వీడి మాట అన్నాడు జై పాలస్తీనా, తప్పు లేదు. పాలస్తీనాకు జై ఎప్పుడైనా కొట్టుకో, కానీ పార్లమెంట్లో నువ్వు ఓట్ తీసుకునేటప్పుడు ఎలా చెప్తావు? అక్కడ ఒక డెకరం ఉంటుంది, అది కూడా వదిలేస్తావా నువ్వు? సరే చూద్దాం ఏమవుతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఐఎమ్ అగేన్స్ట్. యుద్ధంకి వెళ్లాల్సిందే, యుద్ధం చేయవలసిందే, ఆ పాకిస్తాన్ దెబ్బ కొట్టవలసిందే. ఇప్పుడు వాళ్ళకి ఎకానమికల్గా చాలా వీక్ ఉన్నారు. ఇప్పుడు పారైన తర్వాత చూసుకుందాం. ఓకే సార్, అయితే మరి ఓకే ఉంటా సార్. ఉంటా శాస్త్రి గారు. ఓం జయ శివ ఓంకార. முகம் காண மலையேறுவேன், மலையேறுவேன், ஏழு மலையே